హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహదీ సాయిరామ్ ఛానల్. నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ప్రవేశ గుహాం ఘోరాం కిష్కింధాం రామశాసనాత్. రామాజ్ఞ వలన లక్ష్మణుడు గుహకు వచ్చాడు, కాకుంటే రానేరాడు. గుహ ఎలా ఉంది? పైవాడెవ్వడూ ప్రవేశింప వీలు కానంత ఘోరంగా ఉంది. లక్ష్మణునకు మద్యపానాది కాముక భోగాల వలన ఘోరంగా ఉంది. ద్వారస్థులైన సర్వవానరులు అంజలించి నమస్కారాలు చేస్తున్నారు. బుసలు కొడుతున్న లక్ష్మణ స్వరూపాన్ని చూసి భయపడుతున్నారు. రత్నమయమైన, దివ్యమైన, పుష్టికానమైన, శ్రీమంతమై ఉన్న కిష్కింధా గుహను లక్ష్మణుడు చూస్తున్నాడు. రాజభవనాలు, ధనవంతుల భవనాలు, అనేక విధాల విక్రయాలు గల అపాన మార్గాలు, సర్వకాలములలో పుష్పించి ఫలించే వృక్షాలు, దివ్యమాలను ధరించి కామరూపులై ప్రియదర్శనులైన దేవ గంధర్వాది వంశసంభూతులైన వానరులు, చందనం, అగరు, పద్మం మొదలైన వివిధ సౌరభాలతో నిండి మధుమైరేయాది మంద్ర ద్రవాలతో సర్వభోగ నిలయంగా ఉన్న కిష్కింధా గుహను చూస్తూ లక్ష్మణుడు నడుస్తున్నాడు. ఆ వరుసలో అందమైన అంగద గృహం, ఆ తరువాత మైందునిది, ద్వివిధునిది, గవయునిది, గవాక్షునిది, గజునిది, శరభునిది, విద్మనాలి, సంపతి, సూర్యాక్షులవి, హనుమంతునిది, వీరబాహు సుబాహులవి, నలునిది, కుముద శేషులవి, తారాజాంబవంతులవి, దధివక్త్రునిది, నీలునిది, సుపాటులనిది, సునేత్రునిది, ఇలా వానర శ్రేష్ఠులైన వారి మహాభవన సముదాయాలను చూస్తూ నడుస్తున్నాడు. పరమశోభనంగా ఉంది కిష్కింధా పట్టణం. లక్ష్మణస్వామి 7 కక్షలు దాటాడు. ఆ తరువాత సుమహద్గుప్తం అనగా అత్యంతము రహస్యమైన, రక్షణీయమైన మహారాజంతఃపురం కనిపించింది. వెండి బంగారు పర్యాంకాల వరాసనాల గొప్ప ఆస్తరణాల తంత్రీగీత సమాకరణమైన మధుర స్వరాలు, రూపగర్వం, యవ్వన గర్వం కలిగిన అనేక విధాల సౌందర్యాలతో నిండి ఉన్న స్త్రీ సమూహంతో పూర్ణమై సుగ్రీవవనాన్ని చూశాడు. అక్కడున్న వారిలో ఆ భోగానుభవమందు తృప్తి లేదు, జాగ్రత్త లేదు. వారి శరీరంపై ఉత్కృష్ట వస్త్రాదులు లేవు. అటువంటి స్థితిలో నుపుర కుంజితాలను కాంచి నినాదాలను వింటున్న లక్ష్మణుడు సిగ్గుపడ్డాడు. ఇంకా వాళ్ళ యందు ఆ సురత లక్షణాలే కనబడుతున్నాయి. రోషం మనోధర్మమై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కుపీతుడయ్యాడు, అంటే చేష్టాలక్షణం వచ్చింది. ఒక్కసారి నారి లాగాడు. ఆ శబ్దం 10 దిక్కులు పూరించింది. ఆయన సహజంగా ఈ భోగాలకు వెనుక ఉండేవాడు. అది ఆయన చరిత్ర, అంటే నడవడి. అటువంటి మహానుభావుడు రామశోకాన్ని తలుచుకుని తాను దుఃఖించాడు. ఒకచోట ఏకాంతంగా, అంటే ఒక మూల కూర్చున్నాడు. నారి శబ్దం, అంగదవాక్యం లక్ష్మణాగమనాన్ని అందరికూ చెప్పాయి. అప్పుడు సుగ్రీవుడు తారను పిలిచాడు. హే సుప్రభు, మంచి కనుబొమ్మలున్నదానా అని పిలిచాడు. సౌందర్యమూర్తి తార. లక్ష్మణుడు సహజంగా మృదువైన మనిషి. ఇప్పుడు అతని కోపానికి కారణం ఏమిటో తెలియటం లేదు. మా వలన అతనికి ఏదైనా జరగకూడనిది జరిగి ఉంటే అది చెయ్యాలని చేసినది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నీవు వెళ్ళి అతనితో మాట్లాడు. మంచి మాటలు చెప్పి నెమ్మదింపచేయి. నిన్ను చూస్తే నన్ను చూసినంత కోపాన్ని పొందడు. మహాపురుషులు స్త్రీల విషయంలో దారుణంగా ఉండరు, కనుక వెళ్ళు అంటే తార బయలుదేరింది. ఎలా? మంద విహాలాక్షి, అంటే భోగద్రవ్య రూప మధుపానాదుల చేత కళ్ళెరిపెక్కి ఉన్నాయి. వడ్డానం జారిపోతోంది. ఇప్పుడు కాదు, అప్పుడే జారిపోయింది. చూసుకోలేదు. మెళ్ళో నగలు చిక్కులు పడ్డాయి. కర్రల్లాంటి శరీరం,
అలసట చేత వంగింది. ఎటువంటి స్థితిలో ప్రసక్కలంతి అడుగులో అడుగు పడటం లేదు. మధుసేవ రూపమైన మైకల్లో తప్పటడుగులు పడుతున్నాయి. అంతేకాదు, భయంతో అడుగులు తడబడుతున్నాయి. భయమెందుకు? వాలి మరణించాడనే దుఃఖంలో ఆ వాలి శరీరాన్ని కౌగిలించుకుని, రామా, ఏ బాణంతో నా భర్త వాలిని సంహరించేవో ఆ బాణంతోనే నన్ను కూడా చంపు. నేను కూడా వాలి దగ్గరికి వెడతాను. చనిపోయి వాలి స్వర్గంలో నాతో రమిస్తాడు అంది ఆ తార. ఇప్పుడు ఇలా ఉంది. ఆ మాట విన్న లక్ష్మణుడు ఇప్పుడిక్కడున్నాడు. అందుకని భయంతో చస్తోంది. అటువంటి తార లక్ష్మణ్ సన్నిధానానికి వచ్చింది. లక్ష్మణుడు చూశాడు. చాలా ఉదాసీనంగా చూశాడు. చూసి సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి తలదించుకున్నాడు. సిగ్గు వలన కోపం పోయింది. అటువంటి స్త్రీ సన్నికర్షత్వానికి అంటే సామీప్య స్థితికి సిగ్గు వచ్చింది. ఆవిడకు సిగ్గు లేదు. ఎందుకు? త్రాగిన మైకంలో సిగ్గు లేకుండా పోయింది. లజ్జాలక్షణం ఇంద్రియాలు స్వస్థ స్థితిలో ఉన్న వాళ్లకుంటుంది. ఇప్పుడు ఇంద్రియాలు ప్రవర్తకమైన మనస్సే స్వస్థ స్థితిలో లేని తారకు సిగ్గెక్కడిది? అందుకనే లక్ష్మణుని వైపు స్థిరంగా చూసి మాట్లాడుతోంది. సామాన్య కుల స్త్రీ ఏ పరపురుషుని అభిముఖం చేసుకుని మాట్లాడదు. అటువంటిది అంతఃపురకాంత కర్ణార్పకుండా చూసి మాట్లాడుతోంది. చూడలేక ఆయన తలదించుకున్నాడు. తార మాట్లాడుతోంది. ఓ రాజపుత్ర, 60,000 ఏళ్ల రాజ్యాన్ని పరిపాలించి ప్రజాపరాధాలను క్షమించిన దశరథ పుత్రుడు నువ్వు. నీ కోపానికి మూలమేమిటి? వర్షాకాలం 4 మాసాలు భోగప్రవణుడై సుగ్రీవుడుంటాడని ఉండమని అనుమతినిచ్చిన వారు మీరు కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. మరెందుకింత కోపం? మీ ఆజ్ఞయందు నిలువనివాడెవడు? ఎండు చెట్లు అడవి మీద దావాగ్ని పడినట్లు ఇంత బెదిరింపు ఎందుకు? అలా అని చాలా అనునయంగా మాట్లాడిన తారను చూసి లక్ష్మణుడు అంటున్నాడు, వీడు కామవృత్తుడు కాడా? ధర్మార్థ విషయంలో లోపం చేసిన వాడు కాదా? భాతృహిత బుద్ధితో ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాజ్యాన్ని గురించి ఆలోచన లేదు. మా వంటి శోకపారాయణల గురించి ఆలోచన లేదు. అమాత్యులతో కలిసి త్రాగటం ఒకటే ఆలోచన తప్ప. 4 మాసాల ప్రమాణం దాటిందని ఆ మధ్యవయగురుడికి తెలుస్తోందా? ధర్మార్థ సిద్ధిని పొందడానికి త్రాగమని చెప్పారా? త్రాగుడు వలన అర్ధకామాలు నశిస్తాయి. వాటి మధ్యలో పడి ధర్మము నశిస్తుంది. అర్ధగుణాన్ని విడవటం కంటే శ్రేష్ఠుడు సత్యధర్మపారాయణుడు అయిన మిత్రుణ్ణి విడిచిపెట్టినవాడు ధర్మాన్ని విడిచిపెట్టినవాడే. అందుకని ఈ పరిస్థితిలో మా చేత సమాధానం పంపింపబడింది. ఏది కార్యమో దాన్ని చెప్పమను అని కోపాన్ని అణుచుకుని మాట్లాడాడు. ఆ మాటలను విన్న తార చాలా మధురంగా మాట్లాడుతోంది. రాజకుమారా, ఇది కోపింపవలసిన సమయం కాదు. విధేయుడైన స్వజనుడి యందు అతి కోపమా? మీకు ప్రయోజనకారి అయిన సుగ్రీవునకు ప్రమాదం తగునా? సుగ్రీవుడు హీనబలుడు. మీ ముందు కాని అనిన మాటను నిలబెట్టుకోవటమందే ఉన్నవాడు. నీలాంటి వాళ్ళకి కోపం తగదు. కోపం సత్వావరుద్ధం. తపస్సు శాంతికి ఉత్పత్తి స్థానం. నువ్వు తపోమూర్తివి. సుగ్రీవునికి అన్నీ తెలుసు. కార్యసాధనానుకూల కాలం వచ్చిందని తెలుసు. మీకు చేయవలసిన పని తెలుసు. కామబలం ఎంత సంహింపలేనిదో అది తెలుసు. అందుకని సుగ్రీవుడు కామం చేత ఇప్పుడు బద్ధుడై ఉన్నాడు. నీ బుద్ధి కామతంత్రం మీద లేదు. కానీ నీవెలా కోపవశుడివయ్యావో సుగ్రీవుడలా కామవశుడయ్యాడు. కామానికి కోపానికి లజ్జాపరిత్యాగ విషయంలో తేడా లేదయ్యా. ధర్మతో అభిముఖములైన మహర్షులే మోహబుద్ధి చేత కామానుకామ్యులయ్యారు. అంటే కామాన్ని అనుసరించే కామాన్ని అనుసరించే వాళ్ళు వెళ్ళారు. వీడు కోతి, సహజంగా చపలుడు. వీడి సుఖాల్లో మునిగి తేలటం ఆశ్చర్యమేముంటుంది? తారా సంభాషణ లక్ష్మణుడు వింటున్నాడు. తన దోషాన్ని చూపెట్టిన తారను చూసి లక్ష్మణుడు సాత్వమూర్తి అయ్యాడు. ఇప్పుడు తార దాన్ని మరింత లోకు చేసింది. అందుకని ఒక క్షణం ఆగింది.
ఆయన ముఖాన్ని చూసింది. ఇప్పుడు మధుసేవాజనిత మదం అలాగే ఉంది. దాని వలన ఆ విహలత్వము ఉంది. కానీ భయం పోయింది. అందుకని మళ్ళీ మాట్లాడుతోంది. ఈ మాట్లాడడంలో లీలా విలాసం ఉందిట. భర్త హితాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతోంది. లక్ష్మణ, అంతఃపుర ప్రవేశం అనుచితమనుకొని బయటే కూర్చున్న నీ శిష్టాచారం చాలా గొప్పది. కానీ మిత్రభావంతో అంతఃపుర ప్రవేశం చేయటం దోషం కాదు. కనుక మహాపురుష, అంతఃపుర ప్రవేశం చెయ్యి అని లోపలికి తీసుకుని వెళ్ళింది. అక్కడ రోమాదేవిని ఆలింగనం చేసుకుని సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు గమ్మున లక్ష్మణుడు పరుష భాషణం చేయలేడు. వరాసస్థానుడై సుగ్రీవుడున్నాడు. ఆయన హేమవర్ణంతో ఉన్నాడు. అంటే సింహాసనం కంటే సుగ్రీవుడే బాగున్నాడు. అది చైతన్య తేజం. ఆయన లక్ష్మణుని చూశాడు. ఎలా? కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంతో చూశాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఈయన కళ్ళ కంటే పెద్ద కళ్ళతో ఉన్నాడు. ఆ కళ్ళ యందు క్రోధముంది. ఇది ఒకరికొకరు ఎదురుపడిన స్థితి. ఇంతలో రూమాది అంతఃపుర స్త్రీలందరూ ఒక్కసారిగా తమ తమ ఆసనములపై నుండి దుమికినట్లుగా లేచారు. వారి మధ్యలో సుగ్రీవుడు ఆకాశంలో పూర్ణచంద్రునిలా ఉన్నాడు. లక్ష్మణస్వామి కోపంతో బొసలు కొడుతున్నాడు. స్త్రీ సమూహంలో సుగ్రీవుని చూస్తే సీతావిరహితుడైన తన అన్నగారి జ్ఞాపకానికి వచ్చి దుఃఖపడుతున్నాడు. తారతో ఉన్న చంద్రునిలా రోమాద్వితీయుడైన సుగ్రీవుణ్ణి చూసి లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. సుగ్రీవ, ఎవడిని రాజంటారో తెలుసా? సత్వవంతులైన, అంటే కార్యాకార్య వివేకము, మనోనిగ్రహము మొదలైన లక్షితమైన పురుష సంపద కలవాడు, దయాలక్షణం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కృతజ్ఞుడైన వాడు, సత్యవాది అయినవాడు, ఇటువంటి రాజు లోకంలో మహాపురుషునిగా ప్రసిద్ధి పొందుతాడు. వాడు మాత్రమే రాజు. అంతేకాదు, సింహాసనం మీద ఉన్న ఎవడిని రాజు అనుకోకూడదో తెలుసా? ఎవడు ఉపకారం చేసిన మిత్రుల విషయంలో అధర్మస్థితి ఎందుంటాడో, మిథ్యా ప్రతిజ్ఞలు చేస్తాడో, ఎవడు క్రూరుడై, అంటే బాధపడేవారిని చూసి కూడా బాధపడే లక్షణం లేకుండా ఉంటాడో అటువంటి వాడిని సింహాసనం మీదున్న రాజు అనకూడదు. ఒకడు ఒక గుర్రం విషయంలో అబద్ధమాడితే, అంటే అశౌచర్యం చేస్తే 100 మంది మనుషులను చంపిన దోషం వాని అందుంటుంది. అలాగే ఒక గోవును అపహరించి అబద్ధమాడితే 1000 మంది మనుషులను చంపిన దోషి అవుతాడు. అలాగే ఒక పురుషుని విషయంలో అబద్ధమాడితే తనను తన వారిని చంపిన దోషాన్ని పొందుతాడు. కనుక మహాపురుష విషయంలో దోషం చేసిన వాడు సర్వాహన దోషాన్ని పొందుతాడు. ఎవడు అంతకు పూర్వం మిత్రుల వలన కృతార్థుడవుతాడో, అంటే కార్యాభారం నుండి దాటుతాడో అటువంటి వాడు తిరిగి ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు కలుగజేసుకోనుడు వాడు కృతజ్ఞుడవుతాడు. ఈ సృష్టిలో సర్వప్రాణుల్లో కృతజ్ఞుడైన వాడు వ్యధుడు. బ్రహ్మజ్ఞుడికి, సురాపుడికి, చోరుడికి, భగ్నవ్రతుడికి, అంటే తన ప్రతిజ్ఞను తాను కాపాడుకోలేని వాడికి, ఇటువంటి వాళ్ళకైనా నిష్కృతి ఉంది. కానీ కృతజ్ఞుడైన వాడికి నిష్కృతి లేదు. గ్రామ్య భోగాలలో, అంటే స్త్రీ వ్యసన సురాపానాది భోగాలలో పడి మిథ్యా ప్రతిజ్ఞుడవయ్యావు. మండూకారవనం కల సర్పల్లా నువ్వు శ్రీరామ విషయంలో వంచనా స్వభావం కలవాడివి అయ్యావు. పాము కప్పల్ని వేటాడడానికి ఒక చోట కూర్చుని కప్పలా అరుస్తుంది. అది మగ కప్ప అనుకొని ఆడకప్పలు దాని దగ్గరకు వెడతాయి. ఆ పాము అరుపునకు మండూకరావం అని పేరు. కనుక సుగ్రీవ, ఇది రామ సందేశం, జాగ్రత్త అని హెచ్చరించాడు. వెలిగిపోతున్నాడు తేజస్సుతో. కోపం అణగారటం లేదు. సరిగ్గా ఆ సమయంలో తార వచ్చింది. ఎలా తిట్టాలో అలా తిట్టిన లక్ష్మణుడు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్న సుగ్రీవుడు, భయకంపితురాలైన రూమ ఇది వాతావరణం చూసింది. లక్ష్మణ, నువ్వు అలా మాట్లాడకూడదు. ఇంత పరుషంగా మాట్లాడకూడదు. సుగ్రీవుడు ఎవరనుకుంటున్నావు? హరీశ్వరుడు. ఒక రాజు దగ్గర ఒక రాజసేవకుడు అలా మాట్లాడకూడదు. సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడు, మూర్ఖుడు కాదు.
అసత్యవాది కాడు, కుటిలుడు కాడు. అన్యదుష్కరమైన రణాన్ని రామునితో సుగ్రీవుడు కోరుకుంటాడా? రామానుగ్రహం వలనే సుగ్రీవుడు శాశ్వత కీర్తిని పొందాడు, కపిరాజ్యాన్ని పొందాడు, రోమను పొందాడు, నన్ను కూడా పొందాడు. లక్ష్మణ, పూర్వమందనుభవించిన మహాదుఃఖం శమించింది. అంతేకాదు, ఉత్తమ సుఖం లభించింది. ఈ సుఖానుభవంలో కాలం తెలియలేదయ్యా అంది అంతే. ఆ సుఖానుభవం అలాగే ఉంటుంది. దీనికి ఉదాహరణ విశ్వామిత్ర మహర్షే. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.